నా పేరు అనుష. నేను వైజాగ్ నుంచి వస్తున్నాను. మేము ఆల్రెడీ తిరుమల అన్ని ప్రత్యక్షం చేసుకొని వస్తున్నాము. మేము తిరుమలలో కూడా ఫ్రీ బస్ అవైలబుల్ ఎక్కి ఆధార్ కార్డ్ యూజ్ చేసుకోవడం జరిగింది. నాకైతే ఈ పథకం నాకే కాదు, నాతో పాటు ఉన్న మా 10 మెంబర్స్ లేడీస్ ప్రయాణించారు. మా ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అయింది. అలానే ఈ పథకం పెట్టినప్పటి నుంచి వర్కింగ్ ఉమెన్స్కి కూడా, కాలేజ్ అమ్మాయిలకి అయితే ఫ్రీగా వెళ్ళి వస్తున్నారు. వర్కింగ్ ఉమెన్స్కి అయితే మాకు మంత్లీ 15 to 2000 రూపీస్ వరకు వర్త్ అయ్యేది. మాకు ఇప్పుడు అవి కూడా సేవ్ అయ్యాం. ఈ పథకం అయితే చాలా బాగుంది. మహిళలందరికీ చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ పెట్టినట్టు వల్ల చాలా యూజ్ అవుతుంది. అందరికీ ఎక్కడికి వెళ్ళడానికైనా యూజ్ అవుతుంది. కానీ ప్రతి చిన్నదానికి కూడా ఛార్జీ పెట్టుకుని వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ వీటికి ఫ్రీ బస్ వల్ల ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళడం వల్ల మాకందరికీ ఎంతో, కాలేజీ అమ్మాయిలు కానీ మరి వృద్ధులకు కానీ ఈ సహాయం చేసేందుకు నారా చంద్రబాబు నాయుడుకి ఎంతో మేము రుణపడి ఉంటామండి. నమస్తే అండి, నా పేరు శారదాదేవి. నేను న్యూజివేడ్లో ఉంటాను. ఫ్రీ బస్సు పెట్టినాక ఆడవాళ్ళకి చాలా బెటర్గానే ఉంది. చాలా సంతోషిస్తున్నాము. మనీ సేవ్ అవుతుంది. ఇంకా టైం కూడా బస్సులు బెటర్మెంట్గానే ఉంది. ఇలాంటి సౌకర్యాలు ఆడవాళ్ళకి ఇంకా ఇంకొన్ని పెట్టాలని చెప్పి కోరుకుంటూ సీఎం గారికి ధన్యవాదాలు. నా పేరు రాణి కుమారి, మాది నందిగామ. ఈ ఫ్రీ బస్సు వల్ల నాకు చాలా మనీ సేవ్ అవుతుందండి. నేను టైలరింగ్, నాది బొటిక్, మాది నందిగామలోని. ప్రతి వీక్లీకి 2 టైమ్ వస్తూనే ఉంటాను. నేను అన్నీ ఇక్కడ విజయవాడ వచ్చే అన్నీ కొనుక్కోవాలి నేను. కానీ చాలా మనీ సేవ్ అవుతుందండి ఫ్రీ బస్సు వల్ల. ఈ ఫ్రీ బస్ పెట్టినందుకు చంద్రబాబు నాయుడుకి నా ధన్యవాదాలు. అమూల్య, మాది నందిగాం అండి. ఫ్రీ బస్ పథకం చాలా బాగుంది. అలాగే నేను నెలకి 2-3 సార్లు వస్తాను, ప్రయాణం చేస్తాను. బాగానే ఉంది. అందరూ ఆనందంగా ఉన్నారు, మహిళలందరూ. నా పేరు రాజేశ్వరి. నేను అమరావతి నుండి విజయవాడ డైలీ సర్వీస్ అండి. ఫ్రీ బస్ ఉపయోగించుకుంటున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ పథకము. సమయం వృధా అయినా కానీ అమౌంట్ అన్నది సేవ్ అవుతుంది రోజుకి. డైలీ సర్వీస్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి పథకం అనుకోవచ్చు. ప్లస్ లేని వారికి కూడా ఈ పథకం ద్వారా మనకి ఏమంటే దూరం నుంచి ప్రయాణించే వాళ్ళకి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. నాకైతే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నియర్లీ నేను 70 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేయాలి రోజు. సో గవర్నమెంట్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. పర్వాలా బాగానే ఉందండి. ఫ్రీ బస్సులు వచ్చిన కాడి నుంచి వెళ్ళాలంటే ఎక్కడికోసం వెళ్తున్నామండి, దూరం అయినా వెళ్తున్నాం, ఇబ్బంది ఏం పడతలేదు. మాది రెడ్డిగూడెం మండలం కొదుపండి. అయితే కొదుపు నుంచి విజయవాడకి 2-3 సార్లు తిరుగుతూ ఉంటాం. బాగానే ఉంది మాకు ఫ్రీ బస్ వల్ల. దానివల్ల మాకు కూడా కొంచెం లాభం కలుగుతుంది. బాగానే ఉంది. నా పేరు సూరడ్ సోమబాబు సార్. మాది కొబ్బరితోట అండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మత్స్యకార భరోసా ఇవ్వడంలోని 20,000 ఎలా అనిపించింది మీకు? అది ఏ విధంగా ఉపయోగపడింది? మాకు 2 నెలలు బోట్లు లేపడం వల్ల, పడిన వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మా ఇంట్లో వాళ్ళకి బాధలు ఉన్నా సరే కొద్దిగా నెరవేరింది సార్. మాకు గంటలు కట్టుకోవడానికి 2 నెలలు చాలా ఆనందంగా ఉంది సార్. మళ్ళీ రావాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం వస్తే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నాం సార్. ముత్రే సార్, కొత్త జైలరిపేట సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మత్స్యకారులకి మరి 20,000 పడడం జరిగింది. పడిందా మీకు? పడ్డాయి సార్. ఇది ఏ విధంగా ఉపయోగపడింది సార్ మీకు? 2 నెలలు మా పాపకి పోషకారానికి అన్నిటికీ ఒక బట్టలు తీయడం కానీ ఏవైనా పోషకారం ఈ 2 నెలలకి మాకు జరిగింది సార్. ప్రభుత్వం వచ్చి చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చెప్పల వాళ్ళందరికీ పడ్డాయి. పరిపాలన అంతా బాగానే ఉంది.